లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. నీతి నిజాయితీ ఉండే ఒక అధికారి సిస్టంలో ఎంత మార్పు తీసుకురాగలడు, నీతి నిజాయితీతో రాజకీయం చేస్తే జనంకి ఎంత మేలు చేయొచ్చు ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ చూపించాడు. అందుకు తగ్గట్టుగానే స్టూడెంట్గా, ఐపీఎస్గా, ఐఏఎస్గా పార్టీ పెట్టిన అప్పన్నగా ఆ పాత్రలలో రామ్ చరణ్ ఒదిగిపోయాడు. గేమ్ చేంజర్ కేవలం 3 గంటల వినోదం కోసంలా కనిపించదు, 3 తరాలకి కావలసిన చైతన్యం కనిపిస్తోంది. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ ఒక స్టూడెంట్గా తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తాడు. స్టూడెంట్ ఎంత బాధ్యతగా ఉండాలో తన క్యారెక్టర్తో చూపించాడు. ఐఏఎస్ ఆఫీసర్గా సిస్టంలో ఎన్ని మార్పులు తీసుకురావచ్చు, రూల్స్ పాటిస్తూ నీతి నిజాయితీగా ఎలా నిలబడాలో చూపించాడు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా, జిల్లా ప్రథమ పౌరుడిగా కలెక్టర్కి ఉన్న పవర్స్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఎలక్షన్ కమిషనర్గా విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా నిజాయితీగా జనం కోసం నిలబడిన రామ్ చరణ్ క్యారెక్టర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇక అప్పన్న క్యారెక్టర్ విషయానికి వస్తే ఫ్యాన్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్నే చూసుకుంటారు. డబ్బు లేని రాజకీయం కోసం పార్టీ పెట్టి ఎన్నో ఆటుపోట్లు వెన్నుపోట్లు తింటాడు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పార్టీని రద్దు చేయడానికి చూస్తాడు. మొత్తంగా రామ్ నందన్ ఐపీఎస్ నుంచి ఐఏఎస్కు ఎందుకు మారాడు, సీఎం సత్యమూర్తికి కుమారుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, రామ్ నందన్ను సత్యమూర్తి సీఎంగా ఎందుకు ప్రకటించాడు, సీఎం పదవిని రామ్ నందన్ ఎందుకు నిరాకరించాడు, ముఖ్యమంత్రి పదవిని మోపిదేవికి అప్పగించి అతడికి రామ్ నందన్ ఎలాంటి షాక్ ఇచ్చాడు, దీపికతో ప్రేమాయణానికి ఎందుకు బ్రేక్ పడింది, రామ్ నందన్ తన తల్లిదండ్రులు అప్పన్న, పార్వతికి ఎందుకు దూరమయ్యాడు, అప్పన్నకు సీఎం సత్యమూర్తికి ఉన్న విభేదాలు ఏంటి, చివరకు మోపిదేవి సీఎం పదవిపై ఆశలకు రామ్ నందన్ ఎలా చెక్ పెట్టి ఏపీని రాక్షస పాలన నుంచి ఎలా కాపాడాడు అనే ప్రశ్నలకు సమాధానమే గేమ్ చేంజర్ సినిమా కథ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.